అందరికీ నమస్కారం. ఈరోజు మనము నిద్రలేమి గురించి మాట్లాడుకుందాము. స్లీప్లెస్నెస్, ఇన్సామ్నియా అని అంటాము ఇంగ్లీష్లో. సరిగ్గా నిద్ర పట్టకపోవడం అనేది కూడా ఒక మానసిక పరిస్థితి కిందనే మనం పరిగణిస్తాము. ముందు మనము మానసికంగా నిద్ర లేకపోవడం అనే కండిషన్ని మనం మాట్లాడుకోవడానికి ముందు జనరల్గా మనము నిద్ర లేకపోవడం అనే కండిషన్స్కి ఏమేమి రీజన్స్ ఉన్నాయి అనేది జనరల్గా మాట్లాడుకుంటాము. తర్వాత మనము ఈ యొక్క మానసిక పరిస్థితుల గురించి మనం విపులంగా మాట్లాడిన తర్వాత చివరిగా మనము దీనికి ఏ రకమైన చికిత్స అనేది ఉంది అనేది మనం చూద్దాం. సో జనరల్గా మనము నిద్ర లేకపోవడం అనేది ఒక జనరల్ కంప్లైంట్ లాగా, ఒక నిద్ర సరిగ్గా పట్టలేదనో జనరల్గా మనం అంటూ ఉంటాము. సో అది ఒక రకమైతే, ఇంకొకటి వేరే కారణాల వల్ల, అంటే మనకి ఏదైనా మనకి అది ఒక శారీరక సంబంధమైన ప్రాబ్లము, ఏదైనా ఫిట్స్ కానీ, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదు బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము ఉపయోగించే మందుల వల్ల కూడా నిద్ర పట్టకపోవడం అనేది సెకండరీ రీజన్ కింద చెప్పుకుంటాము. అంటే ఒకటి నిద్ర పట్టకపోవడం అనేది మెయిన్ లక్షణంగా చెప్పుకునేది ఒక రకమైతే, రెండో రకంలో మనము వేరే కారణాల వల్ల ఫిజికల్ ప్రాబ్లమ్స్, అంటే మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల నిద్ర పట్టకపోవడం అనేది రెండో రకము. సో మనం అసలు నిద్ర పట్టకపోవడం అని ఎప్పుడు అంటాము అని అంటే, ఒక పర్సన్కి ఒక లాంగ్ డ్యూరేషన్, కొన్ని రోజులుగా, ఒక మినిమం ఒక 1 month, వారానికి ఒక 2-3 దినాలు నిద్ర సరిగ్గా పోకపోవడము, పడుకోగానే నిద్ర రాకపోవడము, లేదా నిద్ర వచ్చినా కానీ మధ్య మధ్యలో మేలుకోవడము రాత్రిపూట, లేదు తొందరగా ఉదయాన్నే 2ంటికి 3ంటికి పెందల కడనే లేచి తర్వాత నిద్ర లేకపోవడము, ఈ రకంగా డిఫరెంట్ వేరియేషన్స్లో మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. జనరల్గా చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే, ఒక 6 గంటలో 7 గంటలో నిద్రపోకపోతే అది నిద్ర సరిగ్గా పట్టకపోవడం అనేది అనుకుంటూ ఉంటారు. కానీ మెడికల్గా మనకి ఆ రకమైన ఎవిడెన్స్ ఏమీ లేదు. కొంతమంది 2 గంటలు 3 గంటలు నిద్రపోయినా కూడా మార్నింగ్ యాక్టివ్గా ఉంటారు. ఇంకొంతమంది 7-8 గంటలు నిద్రపోయినా కూడా రెస్ట్ సరిగ్గా తీసుకోనట్టు వాళ్ళకి మార్నింగ్ లేచినప్పుడు నీరసంగా, చిరాగ్గా అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళ బాడీ నీడ్ అనేది, శారీరక అవసరము, నిద్రకు సంబంధించిన శారీరక అవసరం అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని గంటలు నిద్రపోయినాము అనే దాన్ని మనం కన్సిడర్ చేయకుండా, పడుకోగానే ఒక 20-25-30 నిమిషాల్లో నిద్ర పట్టిందా, మధ్యలో లేవకుండా నిద్రపోతున్నామా, ఉదయం వరకు నిద్రపోతున్నామా, 5 గంటలు 6 గంటల వరకు నిద్రపోతున్నామా అనేదాన్ని మనము జనరల్గా నిద్రలేమి కిందికి తీసుకుంటాము. సో ఇందులో మనము కొన్ని కారణాలు, అసలు జనరల్గా మనకి నిద్రలేమికి ఈ సెకండరీ కారణాలే ఎక్కువగా ఉంటాయి. అంటే మనం వేరే మందులు వాడడం వల్ల కానీ, ఇంకా రకరకాల కారణాలు మనం కొంచెం వివరంగా చెప్పుకుందాం వాటి గురించి. సో జనరల్గా మనకి ఇందాక చెప్పినట్లు, మనకి ఏదైనా ఒక మెడికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి ఉపయోగించే మందుల వల్ల నిద్ర పట్టకపోవడం అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ కింద వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఆస్తమాకి కానీ, లేదు బ్రీదింగ్ ప్రాబ్లంకి కానీ మందులు యూజ్ చేసినప్పుడు ఆ మందుల వల్ల ఒక స్లీప్లెస్నెస్ అనేది ఒక కంప్లైంట్ లాగా, సైడ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. రెండో విషయానికి వస్తే, మనకి ఈ యొక్క చాలామంది నిద్ర రాకపోవడం అని ప్రాబ్లము ఉంది అనగానే సొంతంగానో, ఒక్కొక్కసారి డాక్టర్ హెల్ప్తోనో స్లీపింగ్ పిల్స్ అనేది తీసుకోవడము, నిద్రకి రెగ్యులర్గా తీసుకోవడం అనేది అలవాటు చేసుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఒక ముఖ్యమైన గమనిక ఏంటి అని అంటే గనక, ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ వల్ల ఒక 2 వారాలు అవి బాగానే పనిచేసినట్లు ఉంటాయి. కాకపోతే అది ఒక 2 వారాల తర్వాత దాని మీద ఎక్కువ స్లీపింగ్ పిల్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ డోస్ అనేది పెంచుతూ పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక రెస్ట్ఫుల్ స్లీప్ అనేది రాదు, ఒక లైట్ స్లీప్ అనేది వస్తుంది, కానీ ఆ డీప్ స్లీప్ అనేది మనకి స్లీపింగ్ పిల్స్ ద్వారా
స్లోగా అది మనకి మిస్ అయిపోతూ ఉంటుంది. సో యాక్చువల్గా స్లీపింగ్ పిల్స్కి అడిక్షన్ అనేది డెవలప్ అయ్యాయి. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్లా మనం ఈ యొక్క ఆల్కహాల్కి, స్మోకింగ్కి అడిక్షన్ ఎలా ఉంటుందో స్లీపింగ్ పిల్స్కి కూడా అడిక్షన్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లాంగ్ రన్లో స్లీపింగ్ పిల్స్ అనేది మనకి సొల్యూషన్ కాదు. అది ఓన్లీ ఒక టెంపరీగా ఒక రోజు 2 రోజులు ఏదో ఒక పెయిన్ వల్లనో ఒక ప్రాబ్లం వల్ల నిద్ర లేకపోతే టెంపరీగా మనము బాడీకి రెస్ట్ ఇవ్వడానికి మాత్రం ఉపయోగించడము అనేది ఒక ఆరోగ్యకరమైన పద్ధతిగా చెప్పుకోవచ్చు. సో స్లీపింగ్ పిల్స్ యూజ్ చేయడం అనేది ఒక రీజన్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం యూజ్ చేయడం వల్ల కూడా నిద్రలేమి అనేది ఒక ప్రాబ్లంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. సో అదొకటి. చాలామందికి ఈ స్లీప్ గురించి కొన్ని వాళ్ళు చేసే రోజువారీ పనులు, ప్రతి పనిని కూడా వాళ్ళు మనము బెడ్ మీద కూర్చొని పని చేయడము, అంటే బెడ్ మీదనే తినడము, టీవీ చూడడము, అన్ని పనులు బెడ్ మీదనే చేయడం వల్ల మనకి ఆ యొక్క బెడ్ అనేది ఆ స్లీప్కి ఒక ఇండికేషన్ లాగా కాకుండా మిగతా పనులన్నీ చెయ్యడం వల్ల మనకి అది స్లీప్కి ఒక క్లూ లాగా పని చేయకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఈ యొక్క బెడ్ మీద పడుకున్నప్పుడు స్లీప్ రాకపోవడము, నిద్ర రాకపోవడం అనేది జరిగే అవకాశం ఉంది. ఇది చాలా మంది విషయంలో జరిగే. ఇప్పుడు మనకున్న ఈ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి ప్రతి పనిని మనము కంఫర్టబుల్గా బెడ్లో కూర్చొని చేయడము, బెడ్ చుట్టూ అన్ని అరేంజ్మెంట్లు చేసుకోవడము, ప్లస్ టీలు, కాఫీలు అన్నీ ప్రతిదీ కూడా బెడ్కి అరౌండ్గా చేయడం వల్ల మనకు ఆ స్లీప్ అనేది ఒక నెగిటివ్గా ఎఫెక్ట్. మన బెడ్ అనేది మనకి స్లీప్ని గుర్తు చేయకుండా మిగతా పనులని గుర్తు చేయడం అనేది జరగడం కూడా ఒక పూర్ హ్యాబిట్ కింద మనం తీసుకోవచ్చు. సో ఈ కాఫీలు, టీలు తాగడము, ఎక్కువగా మనకి కోలాలు, ఈ కైండ్ ఆఫ్ హై కెఫీన్ సబ్స్టెన్స్ అనేది ఉండే సబ్స్టెన్స్ని నిద్రపోయే ముందు తీసుకునే వాళ్ళకి కూడా స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదొకటి. ఇంకా మనకి కారణాలని మనం ఇంకా చూసుకుంటే కనుక ఇందులో ఇంకా స్ట్రెస్ అనేది కూడా, ఎక్కువగా ఒత్తిడి, ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఉన్నప్పుడు కూడా అదర్వైజ్ బాగానే నిద్రపోయే వాళ్ళు ఈ స్ట్రెస్ పీరియడ్లో మనకి నిద్ర అనేది డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది. స్ట్రెస్ అనేది కూడా ఒక కారణం కావచ్చు. ఇంకా ఇందాక చెప్పుకున్నట్లు మనకి రకరకాల మెడిసిన్స్, రకరకాల ఇంకా కొన్ని కండిషన్స్ మనకి, కొంతమందికి స్లీప్ యాప్నియా అంటాము. బ్రీదింగ్ సడన్గా వాళ్ళకి ఒక 30 సెకండ్ల పాటు బ్రీదింగ్ ఆగిపోయి సడన్గా డీప్ స్లీప్ నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రకమైన ప్రాబ్లము, స్లీప్ యాప్నియా అంటాము. అందులో కూడా మనకి ఈ యొక్క స్లీప్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. ఇంకా మనకి నాక్టర్నల్ మయోక్లోనస్ అనే ఒక రకమైన కండిషన్, ఇక్కడ మనకి చాలా మందికి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. రాత్రిపూట సడన్గా కాళ్ళల్లో తిమ్మిరెక్కడం వల్ల టక్కుమని లేవడము, కొద్దిసేపు పడుకోలేకపోవడము, మళ్ళీ అది రిపీట్ అవ్వడము, ఒక పొజిషన్లో కంఫర్ట్ అనిపించడము, సడన్గా మళ్ళీ మజిల్ పట్టినట్లు, కండరాలు తిమ్మిరి పట్టినట్లు అనిపించడము. సో దీనివల్ల కూడా మనకి స్లీప్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా జనరల్గా మనకి కనిపించే కారణాలు, సెకండరీ రీజన్స్ అని అంటాము. సో ఇప్పుడు మనము మానసిక పరిస్థితికి, ఎప్పుడు మనము ఒక మానసిక కారణం వల్ల మనకి యొక్క ఇన్సామ్నియా, స్లీప్లెస్నెస్, నిద్రలేమి ఉంటుంది అనే దాన్ని మనము ఇప్పుడు గమనిద్దాము. సో మనకి ఏదైనా ఎమోషనల్గా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు, అది డిప్రెషన్ కానివ్వండి, లేదా ఒక రకమైన మూడ్ డిజార్డర్ అంటాము, కండిషన్స్లో మనకి పర్సనాలిటీ డిజార్డర్స్, మనం ముందు చెప్పుకున్నట్ల పర్సనాలిటీ డిజార్డర్స్లో కూడా మనకి ఈ రకమైన స్లీప్, మానసికంగా కొన్ని స్లీప్ కండిషన్స్ ఉంటాయి. దానివల్ల మనకి స్లీప్ డిస్టర్బెన్స్ అనేది జరగవచ్చు. సో మొదటి కండిషన్ చూసుకుంటే కనుక మనము నాన్ ఆర్గానిక్ ఇన్సామ్నియా అంటాము. సో ఆర్గానిక్ రీజన్స్ అంటే మనకి అది ఒక ఫిట్స్ ఉండి, బ్రెయిన్ ట్యూమర్ ఉండి, బ్రీదింగ్ ప్రాబ్లమ్, ఆస్తమా ఉండడం వల్ల మనకి స్లీప్ ప్రాబ్లం రావడం ఒకటైతే, ప్యూర్గా ఎమోషనల్గా
సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల మనకి స్లీప్ ప్రాబ్లం రావడం అనేది మనం ఇక్కడ మెయిన్ మన టాపిక్లో ముఖ్యమైన భాగము. దీన్నే మనం ఇక్కడ నాన్ ఆర్గానిక్ ఇన్సామ్నియా అంటాము. ఇక్కడ మనకి ఒక నెల రోజుల పాటు, ఒక వారానికి 2-3 సార్లు నిద్ర పడుకోగానే నిద్ర పట్టకపోవడము, లేదా నిద్ర పట్టిన తర్వాత సడన్గా మధ్యలో మేలుకోవడము, లేదు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేవడం, ఈ రకమైన డిస్టర్బెన్స్ మనకు ఒక నెల రోజుల పాటు కనిపించినప్పుడు మనం దీన్ని నాన్ ఆర్గానిక్ ఇన్సామ్నియా కింద తీసుకుంటాము. సో ఇది ఒకటి. రెండోది నాన్ ఆర్గానిక్ హైపర్సామ్నియా. అంటే మార్నింగ్ టైంలో, డే టైంలో ఎక్కువగా నిద్ర రావడము, సడన్గా స్లీప్ అటాక్స్ అంటాము. సడన్గా ఒక స్లీప్ కూర్చొనే సడన్గా వాళ్ళు డీప్ స్లీప్కి వెళ్ళిపోవడము అనేది ఒక రకమైన కండిషను, నాన్ ఆర్గానిక్ హైపర్సామ్నియా అంటాము. ఇది మనకి సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు, డిప్రెషన్లో కానీ, బైపోలార్ డిజార్డర్ అంటాము, ఈ రకమైన కండిషన్స్లో మనకి యొక్క హైపర్సామ్నియా అనేది డే టైంలో కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి నాన్ ఆర్గానిక్ స్లీప్ వేక్ డిస్టర్బెన్స్ ఇన్ ద షెడ్యూల్. సో స్లీప్ వేక్ షెడ్యూల్లో మనకి డిస్టర్బెన్స్ అనేది జరగడం మూడో కండిషన్. ఇక్కడ ప్రతి వాళ్ళకి మనకి ఒక ఫ్యామిలీకి అనేది ఒక రొటీన్ అనేది ఉంటూ ఉంటుంది. అంటే మనము స్లీప్ ఈ టైంకి వెళ్ళాలి అనేది మెడికల్గా, సైంటిఫిక్గా ఒకటి చూసుకుంటే, ప్లస్ ఒక ఫ్యామిలీ ఒక ఫంక్షనింగ్ని బట్టి కొంతమంది అర్ధరాత్రి తర్వాతనే నిద్రపోవడం అనేది జరుగుతుంది. పిల్లలతో సహా వాళ్ళు 12కి 11 తర్వాత నిద్రపోవడం అనేది వాళ్ళ షెడ్యూల్లో భాగంగా ఉండొచ్చు. కొంతమంది ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవడం. సో మన స్లీప్ హైజీన్కి, ఎక్స్పెక్టెడ్ నామ్కి, ప్లస్ మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పాటించే ఆ యొక్క స్లీప్ రిథమ్కి డిస్టర్బెన్స్ వల్ల కూడా మనకి షెడ్యూల్లో డిస్టర్బెన్స్ రావచ్చు. సో షిఫ్ట్ సిస్టంలో జాబ్ చేసేవాళ్ళు, డిఫరెంట్ టైం జోన్స్లో జాబ్ చేసేవాళ్ళు, ఈ రకమైన జాబ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ యొక్క స్లీప్ వేక్ షెడ్యూల్లో డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ స్లీప్ వాకింగ్. మనకి స్లీప్ వాకింగ్ అనేది కూడా ఒక రకమైన నిద్రలేమి జబ్బు కిందనే, మానసికంగా నిద్రలేమి కింద తీసుకోవచ్చు. వీళ్ళు డీప్ స్లీప్లోంచి ఇప్పుడు నిద్రపోయిన తర్వాత ఒక 2-3 గంటలు నిద్రపోయిన తర్వాత రాత్రిపూట తక్కువని నిద్రలోంచి లేచి వాకింగ్ చేయడం చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి స్లీప్ అనేది సగం నిద్రలో ఉంటారు, తలుపు తీసుకొని కొంతమంది బయటికి వెళ్ళడం అనేది చేస్తూ ఉంటారు. మోస్ట్లీ మనము వాళ్ళని కొద్దిగా గైడ్ చేసి మళ్ళీ వెనక్కి బెడ్ దగ్గరికి తీసుకొస్తే పడుకుంటారు, పెద్దగా ఇబ్బంది లేదు. కాకపోతే వాళ్ళకి మార్నింగ్ వాళ్ళు ఇలా జరిగింది అనే విషయం అనేది వాళ్ళకి జనరల్గా గుర్తు ఉండదు. సో ఇది స్లీప్ వాకింగ్ అంటాము. ఇంకా మనకి స్లీప్ టెర్రర్స్, నైట్ టెర్రర్స్ అంటాము. ఇది కొంచెం ప్రమాదకరమైన పరిస్థితి కిందనే చెప్పుకోవచ్చు. సడన్గా నిద్రలోంచి ఒక గట్టి అరుపులతో, ఒక ప్యానిక్ అంటాము, అంటే సడన్గా ఊపిరి ఆడనట్లు సడన్గా లేచి టక్కుమని డోర్ దగ్గరికి వెళ్ళి తలుపు తీసుకొని బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరైనా మనకి కుటుంబ సభ్యులు వాళ్ళని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏం లేదు బాగానే ఉందని చెప్పడానికి ప్రయత్నించినప్పుడు జనరల్గా ఈ యొక్క భయం అనేది ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ పెద్దగా ఉపయోగం ఉండదు. వీళ్ళకు కూడా మార్నింగ్ లేచినప్పుడు ఏం జరిగింది అనేది పూర్తిగా వాళ్ళు గుర్తు అనేది కంప్లీట్గా ఉండడం అనేది జరగదు. ఇది స్లీప్ టెర్రర్ కింద తీసుకుంటాము. ఇంకా నైట్ మేర్స్ అంటాము. నైట్ మేర్స్ అనే ఒక కండిషన్స్లో ఇక్కడ మనకి వాళ్ళకి సడన్గా ఏదో ఒక భయంకరమైన కళ, డ్రీమ్ లాగా, కళలాగా రావడము, సడన్గా లేవడము అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి మార్నింగ్ లేచిన తర్వాత చాలా క్లియర్గా ఆ యొక్క కళ యొక్క డీటెయిల్స్ అనేవి గుర్తుంటాయి. వాళ్ళు ఏదైనా ఒక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఈ రకమైన నైట్ మేర్స్ అనేవి మనకి స్లీప్ డిస్టర్బెన్స్ కలిగించే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా చూసుకుంటే కనుక స్లీప్ టాకింగ్ చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. స్లీప్ టాకింగ్ అనేది ఇది కూడా వాళ్ళు ఏదైనా కొద్దిగా స్కూల్ రిలేటెడో అకాడమిక్ రిలేటెడ్ స్ట్రెస్కి ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు పిల్లల్లో
ఒక రకమైన అర్థం కాని లాంగ్వేజ్లో వాళ్ళు ఏదో సడన్గా మాట్లాడుతూ ఉంటారు. ఒక్క స్లీప్ టాకింగ్ మాత్రమే ఉన్నప్పుడు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అది వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళు అందులోంచి బయటకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇవి రకరకాల స్లీప్ డిస్టర్బెన్స్ ఉండే మానసిక పరిస్థితులు. సో ఫైనల్గా మనము ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి మేనేజ్మెంట్కి వస్తే కనుక అన్నిటికంటే ముఖ్యమైనది మనము ఈ యొక్క డీటెయిల్స్ మెయిన్గా మనకి మేనేజ్మెంట్లో పడుకోగానే మనకి వెంటనే స్లీప్ అనేది రావడం అనేది చాలా ముఖ్యమైన ముఖ్యము. సో మన ఎయిమ్ అనేది మెయిన్గా పడుకోగానే నిద్ర పట్టడము. మన యొక్క మేనేజ్మెంట్లో మెయిన్గా ఫోకస్ చేసేది పడుకోగానే నిద్ర పట్టాలి అనేది మెయిన్గా ఫోకస్ చేస్తాము. ఎన్ని గంటలు నిద్రపోవాలి అనేది మనకి ఇక్కడ ముఖ్యం కాదు. సో దీనికి మనకి పేషెంట్ క్లయింట్స్ ఎవరికైతే స్లీప్ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఒక స్లీప్ లాగ్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎన్నింటికి పడుకుంటున్నారు, పడుకున్న ఎంతసేపటికి వాళ్ళకి స్లీప్ అనేది దే ఆర్ ఏబుల్ టు స్లీప్ అనేది ఒక రికార్డు లాగా వాళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. డిస్టర్బెన్స్ లేకుండా స్లీప్ నైట్ నిద్రపోగలుగుతున్నారా, మార్నింగ్ ఎర్లీగా మేల్కుంటున్నారా, లేచిన తర్వాత రెస్ట్ఫుల్గా అనిపిస్తోందా లేదు చిరాగ్గా అనిపిస్తుందా, ఈ రకమైన డీటెయిల్స్ని వాళ్ళు రికార్డ్ చేయాల్సి ఉంటుంది, స్లీప్ లాగ్స్. సో దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల్లో అయితే ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేరెంట్స్ కానీ లేదు అడల్ట్స్లో మనకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏ టైంకి వాళ్ళు నిద్రపోతున్నారు అనే దాన్ని కూడా రికార్డ్ చేసి మనకి దాని ప్రకారంగా కూడా మనము ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయవచ్చు. బిహేవియర్ థెరపీ టెక్నిక్స్కి మనం చూసుకుంటే కనుక రిలాక్సేషన్ ట్రైనింగ్ అనేది ఒక ముఖ్యంగా మనము చెప్పుకునే ఒక టెక్నిక్. జనరల్గా మనకి స్లీప్ ప్రాబ్లం ఉన్నప్పుడు మన మజిల్స్ అనేవి చాలా అలర్ట్గా టెన్స్గా ఉండడం అనేది స్లీప్ రాకపోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ కింద చెప్పుకుంటాము. ఈ రిలాక్సేషన్ టెక్నిక్ వల్ల మనకి మజిల్స్ కండరాలు అనేవి రిలాక్స్గా ఉండడం వల్ల స్లీప్ ప్రమోటింగ్గా మనకి అవి హెల్ప్ అవుతాయి. రిలాక్సేషన్ ట్రైనింగ్ అనేది వన్ ఆఫ్ ద టెక్నిక్. ఇంకా మనకి మెడిటేషన్ వల్ల కూడా మనకి మన హార్ట్ రేటు రెస్పిరేటరీ రేట్ అనేవి స్లో అవుతాయి. మన యొక్క స్వెట్ గ్లాండ్స్ అంటే మనకి చెమట పట్టడం అది తక్కువగా ఉన్నప్పుడు కూడా ఆ యొక్క బాడీ యాక్టివిటీ రెగ్యులేషన్ వల్ల కూడా మనకి స్లీప్ అనేది మెడిటేషన్ చేసే వాళ్ళలో బెటర్గా కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన మేనేజ్మెంట్ స్టిములస్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఇది జనరల్గా మనకి ఈ యొక్క స్లీప్ పూర్ హ్యాబిట్స్ ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో బెడ్లో అన్ని పనులు చేయడము, లేదు వాళ్ళకి మిగతా టైంలో రిలాక్సేషన్ టైం లేకుండా ఫస్ట్ వాళ్ళు నిద్రపోవడానికి వచ్చినప్పుడే వాళ్ళకి ఆ రోజు జరిగిన విషయాలన్నీ నెమరు వేసుకోవడము, ఈ రకమైన హ్యాబిట్ ఉన్నప్పుడు స్లీప్ బెడ్ అనేది ఒక క్లూ ఫర్ వరీ లాగా ఉంటుంది, ఒక ఆందోళనకి ఒక ఇండికేషన్ లాగా ఉంటుంది. కానీ అది స్లీప్ ప్రమోషన్కి అది ఒక ఇండికేషన్ లాగా ఉండదు, వాళ్ళ బెడ్ అయినా బెడ్రూమ్ అయినా. సో ఈ యొక్క పరిస్థితిని మనము యాక్టివ్గా వర్క్ చేయాలి. అంటే ఇన్ని రోజులు మేము ఇలాగే చేస్తున్నాం కదా, ఇన్ని రోజులు మాకు సమస్య లేదు, ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది అని అంటే కనుక ఇప్పుడు కొత్తగా వచ్చింది అనే దానికంటే ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువై ఉండొచ్చు, లేదు యాక్టివిటీస్ ఎక్కువై ఉండొచ్చు, వరీస్ ఎక్కువై ఉండొచ్చు. సో దానివల్ల కూడా మనకి డిస్టర్బెన్స్ అనేది ఒక సెకండరీ ప్రాబ్లం కింద రావచ్చు. సో అది ఒకటైతే కొంతమందికి ఒక మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక ఫిజికల్ ప్రాబ్లం వల్లనో లేదో ఒక మెడిసిన్స్ యూజ్ చేయడం వల్లనో మనకి స్లీప్ అనేది సరిగ్గా రాకపోవడం ఒకటైతే, ఆ ఫిజికల్ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత స్లీప్ సరిగ్గా రాకపోవడం, నిద్ర సరిగ్గా రాకపోవడము, ఆ నిద్ర రాకపోవడం అనేది కంటిన్యూ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా మనము కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రొఫెషనల్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. చివరిగా మనము స్లీప్ హైజీన్ కొన్ని ఇమీడియట్గా మీరు పాటించగలిగిన కొన్ని టిప్స్ని నేను చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను. స్లీప్ హైజీన్ టిప్స్ అంటాము. నిద్ర వచ్చినప్పుడు మాత్రమే బెడ్ మీద పడుకోవడం చేయండి. బెడ్ అనేది ఒక నిద్రకి ఇండికేషన్ మాత్రమే అవ్వాలి.
బెడ్ని వేరే పనులకి కాకుండా ఓన్లీ నిద్రపోవడానికి మాత్రమే యూజ్ చేయడానికి ప్రయత్నం చేయడం ఒకటైతే, ఒకవేళ 10 నిమిషాలు 15 నిమిషాలు పడుకున్న తర్వాత నిద్ర రాకపోతే అలాగే బెడ్లో ఉండకుండా వేరే రూమ్కి వెళ్ళడము, మళ్ళీ ఓన్లీ నిద్ర వచ్చినప్పుడు మాత్రమే బెడ్ దగ్గర రావడము పడుకోవడం అనేది చేయడం ఒకటి. ఇంకా మనకి ఒక అలాము, నిద్ర రాత్రి సరిగ్గా పట్టినా పట్టకపోయినా ఉదయాన్నే మనము సేమ్ టైంకి లేవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకరోజు నిద్ర పట్టకపోయినా నెక్స్ట్ డేకి ఆటోమేటిక్గా బాడీ అనేది రెగ్యులరైజ్ చేసుకొని ఆ యొక్క స్లీప్ అనేది ఒక రెగ్యులరైజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా స్లీప్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ మధ్యాహ్నము సాయంత్రము నిద్రపోవడము, డే టైం స్లీప్ని మనం కట్ చేసుకోవాలి, అదొకటి. ఇంకా పడుకునే ముందు కాఫీలు టీలు ఈ యొక్క స్టిమ్యులేట్ చేసే, అంటే మన బాడీ సిస్టమ్ని కొంచెం అలర్ట్గా చేసే ఈ యొక్క కాఫీ టీ లాంటివి, కోలా ఇలాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలి. ఇన్స్టెడ్ మనము స్లీప్ ప్రమోటింగ్గా ఒక మిల్క్ ప్రోడక్ట్స్ కానీ మజ్జిగ, పెరుగు ఈ రకమైన డైట్ని యూస్ చేయడం వల్ల కూడా మనకి స్లీప్ ప్రమోషన్ అనేది, ఇవన్నీ కూడా కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఇవి సొల్యూషన్స్ కింద తీసుకోనక్కర్లేదు. స్లీప్ ప్రాబ్లం అనేది మనము కంటిన్యూ అవుతోంది అని అంటే డెఫినెట్గా మనము కొంతవరకు మనము ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇది మనం ఈరోజు మనము నిద్రలేమి గురించి మనం మాట్లాడాలి అని అనుకున్న విషయాలు. అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. సో నమస్కారం.